భుజభుజ నెల్లూరు హైవేపై థమ్సప్ లారీ బోల్తా పడింది. దీంతో డ్రింక్ బాటిళ్ల కోసం స్థానికులు భారీగా ఎగబడ్డారు. డ్రైవర్ను పట్టించుకోకుండా చేతికి దొరికినన్ని బాటిళ్లతో జనం పరుగులు తీశారు. కేవలం 10 నిమిషాల్లోనే లారీలో స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోపల ఉంటే అతను ఏమైనా డబ్బులు తగలేదా? వెళ్ళిపోయారు. ఎంతసేపు జరిగింది? 10 నిమిషాల. సత్యసాయి జిల్లా బత్తాలపల్లె మండలంలో రాత్రి కురిసిన భారీ వడగళ్ల వాన బీభత్సానికి పండ్ల తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. కటిమికుంట, నలబోయినపల్లె, ముద్దనపల్లి, చెర్లోపల్లి, పత్యాపురం, రామానుజులపల్లి గ్రామాల్లో 100 ఎకరాల్లో వేసిన పండ్ల తోటలు, కాయగూరల పంటలు దెబ్బతినటంతో రైతులకు సుమారు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట వర్షం పాలైందంటూ అన్నదాతలు లబోదిబ్బోమంటున్నారు. సత్యసాయి డిస్టిక్ కింద వస్తుంది. మరి 5 ఎకరాల దాకా సాగు చేసినాను. దాని దోస 5 ఎకరాల్లో టోటల్గా రాత్రి బీభత్సమైన వర్షం పడి వడగండ్లతో కూడిన వర్షం పడి పంట నాశనం అయిపోయింది. పోలవరం జిల్లా గంగవరం, మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారింది. మధ్యాహ్నం నుంచి మబ్బులు కమ్ముకొని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్ల వర్షం పట్టడంతో రహదారులపై నీరు భారీగా నిలిచిపోయింది. భారీగా వడగళ్లతో వర్షం పట్టడంతో జీడి, మామిడి పంటల పూత రాలిపోతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. 7 మండలాల్లో ఒకేసారి వర్షం కురవటంతో ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అయితే ఈ అకాల వర్షం వల్ల మామిడి, జీడి పంటలకు నష్టం కలిగిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతకొచ్చిన వరి పంటలు, ఇప్పటికే కోసి ఉన్న వరి పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.